తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు ఏ విధంగానే ఒకసారి మనం చూద్దాం. లండన్ లో ఎన్ఆర్ఐలతో చిరు భేటీ, వారి ఆప్యాయతకు ముగ్గురైన చిరంజీవి తన కుటుంబ సభ్యులతో ఉన్నట్లుగా ఉందని వెల్లడి. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన పురస్కారం లభించిందని సంగతి తెలిసిందే. ప్రఖ్యాత లండన్ బ్రిడ్జి ఇండియా సంస్థ మెగాస్టార్ కు ఆ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. అంతేకాకుండా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో అక్కడ ఎంపీలు, మినిస్టర్లు, ఇతర ఎన్ఆర్ఐలు చిరంజీవిని సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి లండన్ లో ఉన్న తెలుగు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సో ఈనాడు తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి గారు ఒక బ్రాండ్ అంబాసిడర్. ఎందుకంటే ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఇప్పటికి ఇంకా కష్టపడుతూ మూవీస్ లో తీయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితి. చిరంజీవి గారి వల్లనే ఈనాడు తెలుగు ఇండస్ట్రీ పేరుగాంచినటువంటి సంగతి మనం తెలిసింది. ఎందుకంటే ఎన్నో విధాలుగా సినీ పరిశ్రమను ఒకానొక సందర్భంలో ఆదుకున్నటువంటి పర్సన్ ఎవరు ఉన్నారంటే చిరంజీవి గారి వల్లనే ఈనాడు సినీ పరిశ్రమ ఇంకా డెవలప్ అవుతుంది. ఎంతో మందిని ఆర్టిస్టులను ముందుకు తీసుకురావడం, ప్రోత్సహించడం కానీ ఎంతో మంది ఆర్టిస్టులను తీసుకురావడం చిరంజీవి గారి వల్లనే జరిగిందని చెప్పాలి. ఉగ్రవాద నిర్మూలనలో రాజీపడే ప్రసక్తే లేదు. రాజకీయ లబ్ధి కోసమే హిందీ వివాదం. హిందీ ఏ భాషకు వ్యతిరేకం కాదు. తమిళంలో మెడికల్ ఇంజనీరింగ్ విద్య మా లక్ష్యం. కాశ్మీర్ పరిస్థితులు దారికొస్తున్నాయి. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా వెల్లడి. బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి. 100 కోట్ల టన్నుల మైలురాయిని దాటిన భారత్. ఇంధన శక్తిలో స్వలంబనకు నిదర్శనమన్న మోడీ. ఖచ్చితంగా ఇది మనం కార్మికులను గుర్తించుకోవాలి. ఈనాడు 100 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినంటే గ్రేట్. అది మూసి ప్రక్షాళనకు నిధులు విడుదల చేయండి. మూసి ప్రక్షాళన మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన శుభ్రమైన తాగునీటి కోసం తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో పట్టణీకరణ వేగంగా పెరిగిపోతుండటంతో నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇక పెరుగుతున్న జనాభా అవసరాలకు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు, సేవలను అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను గుర్తించి కేంద్రం స్మార్ట్ సిటీస్ అమృత్ పథకాల కింద నిధులు ఇవ్వడంతో ఎంతో ప్రశంసనీయమన్నారు. ఖచ్చితంగా ఈనాడు మూసి ప్రక్షాళన చేసుకోవాలి. సుందరీకరణలో భాగంగా ఈనాడు మూసీల వల్ల ఎంతో మంది అక్కడ ఇబ్బంది పడుతున్న నాలా పక్కన ఇల్లు, సో అక్కడ విష జ్వరాలు రావడం కానీ, సో అండ్ భూగర్భ జలాలకి మరి మురుగునీరు వెళ్ళడం కానీ, సో అక్కడ చాలా ఇబ్బందులు జరుగుతాయి. సో ప్రక్షాళన చేస్తే కొంత కంట్రోల్గా వస్తుంది అన్నట్టుగా అక్కడ మనం చూడొచ్చు. రైతు రుణమాఫీలోనూ మోసాలు, అబద్ధాలతో పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్. ఉచితంగా ఎల్ఆర్ఎల్ చేస్తామని మాట తప్పిన రేవంత్. అందరికీ అందని రైతు భరోసా సాయం. శాసనసభ చర్చల్లో మాజీ మంత్రి హరీష్ రావు. రైతు భరోసా ఎంతమందికి అందిందో అంతా ఇరుకున్న ముచ్చటే. రైతులే చూస్తున్నారు, రైతులే గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. అందరికీ అందని రైతు భరోసా. శాసనసభ చర్చల్లో మాజీ మంత్రి హరీష్ రావు. ట్రంప్ మరో సంచలనం. విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకం. ట్రంప్ నిర్ణయాల మీద నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. సో భారతీయ విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈనాడు అక్కడ ఉద్యోగాల కోసం వెళ్ళేటటువంటి భారతీయులకు నిరాశన ఎదురవుతుంది. సో దాని మీద కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మరోసారి పిచ్చి జోష్యం చెప్పినా ఏ వినిస్తాం. ఇక ఈయన జాతకం ఈయన సక్కలేదు, ఈయన వేరేటోళ్ళకి జాతకం చెప్తున్నాడు. నీ జాతకం నువ్వు చెప్పుకో ఫస్ట్. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్. ఎత్తుకొని బయటకు తరలించిన మార్షల్స్. కర్ణాటక అసెంబ్లీలో రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో సభకు అంతరాయం కలిగించిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. వారు సభ నుంచి వెళ్ళకపోవడంతో మార్షల్స్ బలవంతంగా బయటకు పంపించారు. శుక్రవారం కర్ణాటక అసెంబ్లీ 2 అంశాలు కుదిపేశాయి. కాంట్రాక్ట్ పన్నులను, ముస్లింలతో పాటు మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో సభలో గందరగోళం చెలరేగింది. కాగా తనపై హనీ ట్రాప్ జరిగిందని సహకార శాఖ మంత్రి కెఎస్ రాజన్న అసెంబ్లీలో ఆరోపించారు. ఎత్తుకవుతురు చూడదు. జరా వాయిస్ రేసి ఏం ఢిల్లీలో పరిశాలన చేయకుండా సభ సాఫీగా జరిగితే బాగుంటుంది, ప్రజలకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక లేవట్టుకొని వెళ్ళిపోతుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తాం. ఈనాడు రోడ్లపై హరీష్ రావు గొప్పలు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాలకు పెద్ద ఎత్తున రోడ్లు. వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక పిల్లలు ఇవ్వడం లేదన్న స్పీకర్. దిమ్మ తిరిగి షాకు గురైన హరీష్ రావు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకే రోడ్డు వేశారన్న కోమారెడ్డి. ఇక మీరు ఉన్నారు కదా, ఇప్పుడు రోడ్ల శాఖ మంత్రిగా ఉన్నారు, ఎక్కడెక్కడ రోడ్లు వేస్తారు, ఎట్లా డెవలప్మెంట్ చేస్తారో చేయరాదు కోమటిరెడ్డి అనేది. గత ప్రభుత్వం అయింది, గతం. ఇప్పుడు ఏం చేస్తారో అది చేసి చూపిరు. సో ఇది ప్రజలారా మనం చూస్తాం. ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్సన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.